ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ చెప్తారండి? ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పట్లేదు, తెలీదా? ఉమెన్ హెల్ప్ లైన్ 181 నుంచి వచ్చినటువంటి మేడం లక్ష్మి గారిని ఉమెన్ హెల్ప్ లైన్ వివరాలు తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేడం లక్ష్మి గారు. ఇక్కడ ఏంటి అంటే మీకు అందరికీ తెలుసు, డైల్ 100 ఉంది మనకి పోలీస్ డిపార్ట్మెంట్. కంటిన్యూటీ కాల్ చేయగానే డైల్ 100 వస్తుంది. 108 గురించి కూడా మనకు అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే ట్రీన్ అంటూ అంబులెన్స్ వస్తూ ఉంటుంది, పేషెంట్ షిఫ్ట్ చేస్తూ ఉంటుంది, ఇమీడియట్ గా సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. అండ్ పాస్ట్ 14 years నుంచి 108 వాజ్ ది ప్రీవియస్ ఎంప్లాయ్. ప్రెసెంట్ 181 మన తెలంగాణలో స్టార్టింగ్ 4 years అవుతుంది అంటే అప్పటి నుంచి 181 లోనే ఉన్నది. ఎందుకని ఇంత క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందంటే మనకి తెలుసు, ఇప్పుడు ఇంతకు ముందు మనకి సెక్షువల్ అఫెన్స్ గురించి మనం చెప్పారు శ్రీదేవ్ గారు, అండ్ వెంకటేశ్వర గారు బాక్స్ యాక్ట్ గురించి చెప్పారు. ఈ యాక్ట్స్ అన్ని ముందుకు రావాలంటే ఆ ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఫస్ట్ మనకి బయటకు తెలియాలి. మన దాకా ఎవరు రారు మనకు తెలిసి. ఆడవాళ్ళు ముందు పూర్వకాలం నుంచి బయటకు రావాలంటే చాలా భయపడ్డారు. ఇప్పుడు కొంచెం కొంచెం మనం స్టెప్స్ చేస్తున్నాం అన్ని రంగాల్లో కూడా. ఇంకా బయటికి రానటువంటి చాలా ఉన్నాయి. వాళ్ళ గురించనే మన తెలంగాణ స్టేట్ సెంట్రల్ స్కీమ్ తో ఇన్వాల్వ్ అయ్యి 181 నిర్భయ తర్వాత స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది అడ్వైస్, రెస్క్యూ అండ్ కౌన్సిలింగ్. ఇక్కడ ఏంటి అంటే మనం సపోర్ట్ ఇమీడియట్ గానే ఇవ్వమండి, ఇండైరెక్ట్ గా కూడా సపోర్ట్ అనేది అందిస్తూ ఉంటాం. వాళ్ళకి అడ్వైస్ చేస్తాము. ఆల్ ద సిటారిస్ మహిళలకి సంబంధించినటువంటి యాక్ట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దాని ప్రకారంగానే కౌన్సిలింగ్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ లీగల్ క్వైరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సజెషన్స్ ఇవన్నీ అడ్వైస్ చేస్తూ ఉంటాము. అండ్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, మేము వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేస్తాం అనే విషయం తెలియజేస్తాం. దీంతో పాటు కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా అందిస్తూ ఉంటాం. ఎందుకని ఇంత క్లియర్ గా చెప్పాల్సి వస్తుందంటే మేజర్ గా మాకు వచ్చేటువంటి కేసెస్ లో ఇప్పటి వరకు కూడా మేము 28,000 ఎమర్జెన్సీ కేసెస్ హ్యాండిల్ చేయడం జరిగింది ఈ 4 సంవత్సరాల్లో. ఇందులో మేజర్ 80% డొమెస్టిక్ వైలెన్స్, గృహ హింస బాధితులు వీళ్ళే ఎక్కువగా ఉన్నారు. మనకు తెలియదేం లేదు, మనం కూడా చాలా మంది ఉంటాం బాధితులమేమో. కానీ బాధ అనేది ఎక్కువ మేజర్ పీక్ స్టేజ్ కి వెళ్తే కానీ ఆడవాళ్ళు బయటపడరు. ఎక్కడ తల్లి దగ్గర బాధపడతారు, లేదా అత్తగారి దగ్గర బాధపడతారు, లేదా తోబుట్టులు, ఫ్రెండ్స్, వీళ్ళే ఆ బాధని ఎలాగా ఓవర్కమ్ చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి. కొన్ని సిచ్యువేషన్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా చెప్పుకోలేదు. దీని వల్ల ఏమవుతుందంటే మెంటల్ డిసెబిలిటీస్ అంటే టెండెన్సీ మారుతుంది. మహిళ ఆలోచన తత్వం ఏంటంటే మనం చిన్న మెట్టుకోలికి హ్యాపీ ఫీల్ అయిపోతాం ఆడవాళ్ళు ఉన్నారు. అయితే నేను కూడా ఆ కోవకి చెందిందానే. ఏంటంటే ఎవరైనా మనం కొంచెం పొగిడారు అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, అమ్మా మనం వీళ్ళు పొగిడారు వాళ్ళు చేశారు. కానీ ఎవరైనా ఏమనంటే మనలో మనమే కుంగిపోతాం, బాధని బయటకి ఎవరికి చెప్పుకోలేదు. ఇటువంటి దాని గురించి అని టోటల్ గా బయటకి ఎవరు రావట్లేదు. మహిళా బాధితులు ఎక్కువవుతున్నారు, సూసైడల్ అటెంప్ట్స్ అవుతున్నాయి, వాళ్ళు మెంటల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ హెల్త్ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది మహిళలు. ఈ కారణాలన్నీ కూడా చూసిన తర్వాత మనకి ఏవైతే నిర్భయ యాక్ట్ సెక్షువల్ అఫెన్స్ ఉమెన్ జరిగిన తర్వాత స్టార్ట్ అయిందో, ఆ తర్వాత ఏంటంటే మన కాన్సెప్ట్ ఇక్కడ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా మనం స్టార్ట్ చేసింది అడ్వైస్, రెస్క్యూ, కౌన్సిల్. అంటే ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధల్ని 181 కి కాల్ చేస్తే మనము సజెషన్స్ అందిస్తాం. ఎందుకని క్లియర్ గా చెప్తున్నాం అంటే మనకి మొబైల్లో మాట్లాడాలంటే ఇప్పుడు అందరి మొబైల్స్ కి అన్లిమిటెడ్ వచ్చిందండి. పూర్వకాలం ముందే మనకి 4 years బ్యాక్ అయితే ఎవరికి లేదు. ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాలలో వాళ్ళకి మొబైల్ ఫోన్స్ తెలియవు, ఏమీ తెలియవు. ఒక ఫోన్ ఉంటుంది ల్యాండ్ లైన్, అక్కడి నుంచి కాల్ చేస్తూ ఉంటారు. మరి ఎలాగా వాళ్ళు ఎవరిని రీచ్ అవ్వగలరు? సపోజ్ డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుంది, ఇంట్లో గృహహింస జరుగుతుంది, పిల్లలు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువగా చూస్తూనే ఉంటాము. అండ్ లైక్ పాక్సో కేసెస్, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కేసెస్, వర్క్ ప్లేస్ హెరాస్మెంట్, ఇవన్నీ ఎవరికి చెప్పుకోవాలి? దిస్ ఇస్ టోటలీ టోల్ ఫ్రీ నెంబర్ అండి 181 అనేది. దిస్ ఇస్ ద కాన్ఫిడెన్షియల్ థింగ్. ఇక్కడ 181 కి వచ్చినటువంటి ప్రతి కాల్ కూడా చాలా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయబడుతుంది. ఎవరికి చెప్పాలో వాళ్ళకి మాత్రమే ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, ఎవరికి థర్డ్ పర్సన్ కి ఇన్ఫర్మేషన్ క్యారీ ఫార్వర్డ్. ఇంకొక విషయం ఏంటంటే ఇది 24 గంటలు 365 రోజులు వర్క్ చేస్తున్నారు 181 అని. ఎందుకని అంటే మహిళలకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళకి సమయం మనతో మాట్లాడడానికి ఎప్పుడు సమయం ఉంటుందో తెలియదు. ఎందుకంటే ఎవరు చూడకుండా మాట్లాడాలి కొన్ని విషయాలు, ఎవరికి తెలియకూడదు. ఎలాగా, ఏంటి, ఎవరికి చెప్పాలి, ఈ విషయాలని
క్లియర్ గా మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాల్సిన విషయము అండ్ ఫీల్డ్ లో, ఎందుకంటే డిపార్ట్మెంట్ టీమ్ ఉన్నారు ఇక్కడ, పిల్లలు ఉన్నారు, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్నారు, ఎస్ఆర్సీడబ్ల్యూ కూడా ఉన్నారు. మొత్తం అందరూ కూడా ఏంటంటే ఈ 181 గురించి ఇన్ఫర్మేషన్, అంటే మనకి ఎలా అయితే 108 900 గురించి వెళ్ళిందో ఇది తెలియజేస్తే విల్ టాక్ విత్ దెమ్, వాళ్ళతో డైరెక్ట్ గా మేము మాట్లాడతాము, వాళ్ళని గైడ్ చేస్తాము. అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్ ని ఎక్కడికి రౌట్ చేస్తే క్లియర్ అవుతుంది, లేకపోతే ఏంటమ్మా మీ బాధ మాకు ముందు చెప్పుకోండి అనేది మేము వినడం జరుగుతుంది. తద్వారా ఫీల్డ్ లో ఉన్న టీం కి మా ద్వారా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాం. అంటే ఏంటంటే వాళ్ళు అక్కడికి డైరెక్ట్ గా వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయలేరు కాబట్టి ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు మా ద్వారా ఫీల్డ్ డిపార్ట్మెంట్ కి పంపించి వాళ్ళని మహిళ కానీ బాలిక కానీ ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడికి మేము చేరగలుగుతాం. వీళ్ళు అక్కడికి రీచ్ అవుతారు. కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎలా అయితే పోలీస్ డిపార్ట్మెంట్ 108 అంబులెన్సెస్ సీన్ కి రీచ్ అవుతున్నాయో కన్సర్న్ టీమ్ అక్కడికి రీచ్ అవుతుంది. మాకు ఇప్పటి వరకు కూడా మేము హ్యాండిల్ చేసినటువంటి 4 years దాంట్లో కూడా మాకు సపోర్ట్ ఇచ్చిన టీమ్స్, అంగన్వాడీ టీచర్స్ కానీ అండ్ ఆయాలు కానీ చాలా సపోర్ట్ చేశారు. విత్ సపోర్ట్ ఆఫ్ సూపర్వైజర్స్ అండ్ క్లినికల్. సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ టు ద టీమ్. ఎందుకని అంటే మిడ్ నైట్ కాల్ వచ్చినా మేము రౌట్ చేస్తూ ఉంటాం అర్ధరాత్రులు కూడా, వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళతో పాటు మనకి లాస్ట్ 3.5 years నుంచి ఫీల్డ్ లో సఖీ టీమ్స్ అని వచ్చాయండి, వినే ఉంటారు మీరు. ఓఎస్ఎస్, వన్ స్టాప్ సెంటర్స్, సఖీ సెంటర్స్ అంటాం అన్నమాట. వాళ్ళలో మాకు అక్కడ టీమ్స్ ఉన్నారు, వాళ్ళు రీచ్ అవుతారు. అండ్ ఇప్పటి వరకు మనం మాట్లాడుతుంది మేజర్ గా డొమెస్టిక్ వాళ్ళు, ఆడవాళ్ళు ఎవరికి ఏమి చెప్పుకోలేరు, మాతో చెప్తే మేము సపోర్ట్ అందిస్తాం. దీంతో పాటు మీకు తెలుసు గృహహింస ఒకటే కాదు కదండి, మన దేశంలో ఉన్నవి చాలా ఉన్నాయి. పిల్లల అక్రమ రవాణాకి, చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్, ఒక టీచర్ స్కూల్లో టీచర్ ఒక తోటి అంటే వాళ్ళ స్టూడెంట్ మీద జరిగినటువంటి అన్యాయాలు ఎవరికి చెప్పాలి? హెచ్ఎం చెప్తే జరుగుతుందా? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చెప్తే జరుగుతుందా? మనం ఇందాక మాట్లాడినట్టు ఇంటర్నల్ టీమ్ ఇంకైతే ఉండాలి. అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద హెచ్ఎంస్, టీచర్స్ ఎవరితో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే టోల్ ఫ్రీ నెంబర్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమ్మీడియట్ గా కన్సర్న్ అథారిటీస్ కి మేము రౌట్ చేయడం జరుగుతుంది. ద టీమ్ చైల్డ్ లైన్ టీమ్ రీచెస్ ద సీన్ ఇమ్మీడియట్, వాళ్ళు అక్కడికి రీచ్ అవుతూ ఉంటారు. దీంతో పాటు మేము చేసేటువంటి సపోర్ట్ ఏంటంటే మేజర్ ఇస్ కౌన్సిలింగ్, టెలిఫోనిక్ కౌన్సిలింగ్. మేము ఎక్కడ కూడా సీన్ లో కనిపించమండి, ఫోన్ లో మాత్రం అవైలబిలిటీ ఉంటాం 24 గంటలు టెలిఫోనిక్. ఎందుకంటే మేజర్ గా మాకు లాస్ట్ 3-4 months నుంచి వస్తున్న కేసెస్ లో మేజర్ కేసెస్ సూసైడల్ టెండెన్సీ. లాస్ట్ మంత్ మీకు ఒక ఎగ్జాంపుల్, లాస్ట్ మంత్ ఒక పర్సన్, షీఈ్ వన్ ఆఫ్ ద లేడీ స్టాండింగ్ ఆన్ మిడిల్ ఆఫ్ ది రైల్వే ట్రాక్. మనకి రీసెంట్ గా ఆల్రెడీ డిపార్ట్మెంట్ కి కూడా తెలుసు ఈ కేసు. రైల్వే ట్రాక్ మిడిల్ లో నుంచి నేను చచ్చిపోతున్నాను అని మీకు తెలుసు కదండి. ఆడవాళ్ళకి ఆనందం వచ్చినా ఆపలేము, బాధ వచ్చినా ఆపలేము. మన మాట వింటారా? ఆ టైంలో వినరు. అటువంటి వాళ్ళని కౌన్సిల్ చేసి టేకింగ్ దెమ్ ఇంటు ద గ్రూప్, అంటే వాళ్ళ ఉన్నటువంటి ఏదైతే బాధ ఉందో దాన్ని కంట్రోల్ చేస్తూ వాళ్ళని గ్రూప్ లో తీసుకోవాలి. ఎందుకంటే ఇమీడియట్ గా ఆ టైంలో ఉన్న వాళ్ళని మనం పక్కకు తేవాలంటే నువ్వు పక్కకి అంటే వస్తారా? రాదు. వాళ్ళని కౌన్సిల్ చేయాలి, అంటే వాళ్ళ మైండ్ ని మా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు వస్తారు? మీ బాధ అంతా వింటేనే మా కంట్రోల్లోకి వస్తారు, అవునా కదా? బాధ వినకపోతే కంట్రోల్లోకి రారు ఎవరు కూడా. నేను చెప్పింది వినకుండా ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతారు, ఖచ్చితంగా తిట్టనైనా తిడతారు. మన విలేజెస్ లో ఏందమ్మా నేను చెప్పినట్టు వినో, నువ్వేంది చేసేది నాకు ఉపయోగే ఫోన్ అంటారు. ఆ టైంలో వాళ్ళని మా లూప్లోకి తెచ్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ వీఆర్ ఫేసింగ్ దెమ్ ఆన్ ద వే విచ్ వి నీడ్ టు డైవర్ట్ అనేది మేము ఆల్రెడీ వీఆర్ ట్రైయింగ్ పీపుల్, మా టీమ్ మెంబర్స్ వీళ్ళేమో వాళ్ళని కంట్రోల్లోకి తీసుకొస్తూ అండ్ ఆటోమేటిక్ సపోర్ట్ సిస్టమ్ ని టీమ్ కి రీచ్ చేయాలి. వీళ్ళతో కాల్ మాట్లాడుతూనే ఉండాలి అండ్ సపోర్ట్ సిస్టమ్ లైక్ పోలీస్ టీమ్ కానీ అంబులెన్స్ కానీ అదర్ రెస్ట్ ఆఫ్ ద టీమ్ ని టీమ్ కి రీచ్ చేయాలి. ఎందుకని అంటే తన సేవ్ అవ్వదు. మనం మాట్లాడుతుంది 1 గంట మాట్లాడుతుంది ఫోన్ లో, బాధ అంతా వినే వరకు రైల్వే ట్రాక్ నుంచి పక్కన తీసుకురావచ్చు. మళ్ళీ నెక్స్ట్ వేలు ఉండదని గ్యారంటీ కదండి. వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ని రీచ్ చేస్తాం. ఇది చేసి ఇమీడియట్ గా వాళ్ళని రెస్క్యూ చేస్తాం. మై టీమ్ ఇస్ డన్ దట్ వన్ విత్ ద లాస్ట్ మంత్. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము, అండ్ డిపార్ట్మెంట్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వీఆర్ ప్రౌడ్ టు దట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు దట్, ఇలా టెలిఫోనిక్ కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళ లూప్ లో తీసుకొచ్చి వదిలేయండి. మన ఎప్పుడు కూడా వీఆర్ కంటిన్యూయింగ్ ఫాలో అప్ ఇన్ ద టీమ్.
విత్ టీమ్ అండ్ ఉమెన్ ఇన్ డిస్ట్రెస్. ఎవరైతే డిస్ట్రెస్ లో ఉన్నారో ఆ ఉమెన్ ని ఫాలో అప్ చేస్తాం. అంటే తను రెస్క్యూ అయ్యే వరకు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి తను రెస్క్యూ అయ్యి బయటకు వచ్చే వరకు, నెక్స్ట్ సపోర్ట్ సిస్టమ్ ఏదైతే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందో అది ప్రొవైడ్ చేసే వరకు వాళ్ళని ఫాలో అప్ చేస్తూనే ఉంటాం. ఎందుకని అంటే కామన్ గా మన ఫ్రెండ్స్ ఉంటే పక్కన ఏం చేస్తాం, అమ్మా ఇలా కాదు అలా కాదు, 1 గంట 2 గంటలు లేదా 1 డే ఉంటాం వాళ్ళతో. మరి 181 అంటే ప్రాబ్లమ్స్ క్లోజ్ టు ద ఉమెన్, అంటే వాళ్ళ ప్రాబ్లమ్ క్లోజ్ అయ్యే వరకు కూడా 181 వాళ్ళతోనే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ డే ఆమెను రెస్క్యూ చేసి సపోర్ట్ ఇచ్చి బయటికి తీసుకొచ్చే వరకు, నెక్స్ట్ మనకి ఏ అసిస్టెన్స్ కావాలి, తను చనిపోవడానికి కారణాలు ఏంటి, ఆ డిప్రెషన్ లోకి రావడానికి కారణాలు ఏంటి, ఫస్ట్ అవి తెలుసుకున్న తర్వాత ఏ టైప్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్ రిక్వైర్మెంట్ ఉంది, సపోర్ట్ రిక్వైర్మెంట్ ఉంది, ఏం కావాలి అనేది చూసుకుంటూ ఆ సపోర్ట్ వాళ్ళకి అందించాలి. కొన్ని సపోర్ట్స్ ఇమీడియట్ గా దొరకవండి, అస్సలు దొరకవు. మాకు బాగా ఎక్స్పీరియన్స్ అది మీకు అందరికీ కూడా బాగా తెలుసు మన ఫీల్డ్ లో ఎలా ఉంటుంది అనేది. అటువంటి సపోర్ట్ వాళ్ళ కంటిన్యూటీ అందిస్తుంది. అంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ మేము సీన్ కి రీచ్ అవ్వడానికి మీకు తెలుసు, మేడం అన్నారు టెలిఫోన్ లో ఉంటారు, మీరు ఎలా ఫాలో అప్ చేస్తారు. వీ హావ్ ద సపోర్ట్ టీమ్, ఏదైతే మన డిపార్ట్మెంట్ టీమ్ ఉన్నారు అండ్ సఖీ సెంటర్స్ ఉన్నాయి, లీగల్ టీమ్ ఉన్నారు, వాళ్ళ ద్వారా మేము సపోర్ట్ వాళ్ళకి రీచ్ అయ్యేలా చేస్తూ కంటిన్యూటీ విత్ ద డిపార్ట్మెంటల్ టీమ్ అండ్ యాజ్ వెల్ as విత్ మై టీమ్ కంటిన్యూటీ మానిటర్ చేస్తూ ఉంటాం. అంటే తన ప్రాబ్లమ్ క్లియర్ అయ్యే వరకు ఫాలో అప్ చేస్తూ ఉంటాము. వెనెవర్ రిక్వైర్డ్ కౌన్సిలింగ్ తనకి అష్యూరెన్స్ ఇస్తామండి. ఎందుకంటే మాట్లాడలేరు, ఇంత బాధపడుతూ ఉంటారు, అమ్మా ఇప్పుడు సేఫ్టీయా, మీరు సేఫ్ గా ఉన్నారా, ఓకేనా, మనం మాట్లాడేది ఎలా అనిపించింది, ఇంకేం సపోర్ట్ కావాలి మేడం, నా మాట వినేవాళ్ళు ఎవ్వరు లేరు మేడం, ఏం చేయమంటారు, మీతో ఎప్పుడైనా మాట్లాడచ్చా, మాట్లాడచ్చమ్మా, 24 గంటలు మీరు ఎప్పుడైనా మాట్లాడండి, ఎంత సేఫ్ అయినా మాట్లాడండి. వి డోంట్ హ్యావ్ ఎనీ టైం బౌండరీ. ఏంటి టైం బౌండరీ ఉండే కేసెస్ ఓన్లీ సూసైడల్ టెండెన్సీ కేసెస్ ఉంటాయి మనకి, ఇమీడియట్ రెస్క్యూ ఆపరేషన్స్ మాత్రమే టైం బౌండరీ. రెస్ట్ ఆఫ్ ద తనతో మాట్లాడడానికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి టైం బౌండరీ లేదు మనకి. కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. మరి ఇలా 181 కి కాల్స్ వస్తున్నాయి, రెస్క్యూ చేస్తున్నాము, అడ్వైస్ ఇస్తున్నాము, కౌన్సిలింగ్ ఇస్తాము. మరి లీగల్ అసిస్టెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఆడవాళ్ళకి? సఖీ సెంటర్స్ అనే ఫీల్డ్ లో ఉన్నారు, వాళ్ళ ద్వారా వి హావ్ ద టీమ్, కౌన్సిలింగ్ టీమ్ ఉన్నారు మన సఖీ సెంటర్స్, సైకో సోషల్ కౌన్సిలర్స్ అండ్ లీగల్ కౌన్సిలర్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా వాళ్ళకి కాన్సెప్ట్ ఇస్తాము, కాల్లో మాట్లాడిస్తాము, అండ్ లేదు అంటే వాళ్ళని సీన్ కి పంపిస్తాము, సఖీ సెంటర్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ కి పంపిస్తాం. వాళ్ళని ఫస్ట్ పంపించి చూసుకోవడం జరుగుతుంది. బట్ మీకు డౌట్ రావచ్చు, మేడం ఎక్కడో విలేజ్ లో ఉంటుంది, సఖీ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, ఆమె ఎలా వస్తుంది మాకు తెలిసి, అంటే తనకి ఎలా ఇవ్వగలుగుతారు మీరు? ఆ టైంలో ఏంటంటే క్లియర్ గా వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, అండ్ నెక్స్ట్ కమింగ్ టు దట్ తన సేఫ్ గా కాదా అనేది జోన్ ఒకటి చూసుకుంటాము వాళ్ళతో మాట్లాడటం. అంటే ఎనీ రెస్క్యూ రిక్వైర్మెంట్ ఉందా లేదా తనకి, అండ్ దాంతో పాటు కౌన్సిలింగ్ ఇమీడియట్ కౌన్సిలింగ్ రిక్వైర్మెంట్ ఉంది అనేది పాయింట్ ఒకటి. అండ్ నెక్స్ట్ షీ కెన్ రీచ్ ద సఖీ, ఆ సఖీ కెన్ రీచ్, అంటే 181 టీమ్ ఏదైతే ఉందో అక్కడికి రీచ్ అవ్వగలరా, లేకపోతే వాళ్ళు టీం దగ్గరికి రాగలరా. ఎందుకంటే మనవన్నీ కూడా క్లోజ్ టీమ్స్ ఉంటాయి. ప్రొటెక్షన్ టీమ్, ఈ రూమ్ ఉంది మనకి ప్రొటెక్షన్, బయటకు వెళ్ళిన ప్రొటెక్షన్ ఎలా అనేది ఎవరు ఫేస్ చేయరు. సో తనని ప్రొటెక్షన్ టీమ్కి ఎలా తీసుకురావాలి, లేదా తను ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ లోకి విత్ ద ప్రొటెక్షన్ హౌ ద టీమ్ కెన్ రీచ్ అనేది చూసుకుంటూ దానికి సపోర్ట్ అందించడం జరుగుతుంది. ఇది 181 రెగ్యులర్ గా చేసేది. బట్ ఇక్కడ మనకి మేజర్ థింగ్ ఏంటంటే చిన్న పిల్లలు కూడా కాల్ చేస్తున్నారండి 181 కి, పిల్లలు స్కూల్లో స్టడీ చేస్తున్న పిల్లలు, మేడం మాకు ఈ రకమైన ప్రాబ్లం ఉంది, లేదా చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి, సెక్షువల్ అబ్యూస్ ఉంది, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబరే నన్ను ఇలా చేస్తున్నాడు అనేటువంటి కాల్స్ వస్తూ ఉంటాయి. కన్సర్న్ డిపార్ట్మెంట్ కి రౌట్ చేసి మనము వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటాము. ఎవ్రీథింగ్ కాన్ఫిడెన్షియల్ అండి, ప్లీజ్ మన ఫీల్డ్ లో క్లియర్ గా చెప్పండి అందరికి కూడా, వాళ్ళు ఎప్పుడు కాల్ చేసినా కూడా ఆ విషయం ఎవరికి కూడా రివీల్ అవ్వదు, అదొకటి క్లియర్ గా చెప్పండి, ఎవరికి కూడా రివీల్ చేయండి. మన దగ్గర కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది, దానికి కావాల్సిన సపోర్ట్ అనేది మనము అందిస్తూ ఉంటాము. ఓకే, అండ్ ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా ఒకటి క్లియర్ గా చెప్పదలుచుకున్నాము, 181 24 hours వర్క్ చేస్తుంది. దిస్ ఇస్ టోల్ ఫ్రీ నెంబర్, దీనికి ఏం బ్యాలెన్స్ పడదండి, 0 బ్యాలెన్స్ ఉన్నా కూడా వెళ్తుంది కాల్. అండ్ మీకు తెలుసు SOS నెంబర్ మొబైల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది మనకి, అండ్ మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉన్న ఆటోమేటిక్ గా మీకు కాల్ వస్తుంది. సేమ్ 181 కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వాట్సాప్ అండ్ ట్విట్టర్ ఇన్స్టాల్ చేస్తున్నారు ఫ్యూచర్ లో, అది ఆన్ ద ప్రాసెస్ ఉంది. అంటిల్ దట్ వర్కింగ్ రన్ అవుతూనే ఉంటుంది 24/7. ఎనీ టైం మీరు 181 కి కాల్ చేయొచ్చు.
ప్లీజ్ ఇది అవేర్నెస్ ఇన్ ద ఫీల్డ్. మీరు మాక్సిమం పిల్లలతోనో తల్లులతోనో ఫ్యామిలీ మెంబర్స్ తోనే ఉంటారు కాబట్టి అందరికీ ఒకసారి తెలియచేయండి. 181 కి కాల్ చేయొచ్చు. ఏ ప్రాబ్లం ఉన్నా సజెషన్ గురించి అయినా లేకపోతే మహిళలకి సంబంధించినటువంటి సపోర్ట్ సిస్టమ్ విత్ గవర్నమెంట్ ఏవైతే ఉన్నాయో తెలుసుకోవడానికి కూడా మాకు కాల్ చేయొచ్చు. ఎందుకంటే అందరికీ తెలియదు. బేటీ బచావో బేటీ పడావో పడుతుంది. ఇప్పుడు ఎంఎస్కే నుంచి అవేర్నెస్ అనేది కంటిన్యూటీ రన్ అవుతుంది మహిళా శక్తి కేంద్రాల నుంచి. అండ్ ప్రతిదీ కూడా చేస్తున్నారు. అది తెలియని వాళ్ళు అంటే కొన్ని డౌట్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా వీళ్ళని కాంటాక్ట్ కాలేదు కాబట్టి మాకు కాల్ చేస్తే మేము కూడా వాళ్ళకి గైడెన్స్ ఇస్తాము అండ్ సజెస్ట్ చేస్తాం. ఇఫ్ నాట్ కన్సర్న్ టీమ్ తోటి కాన్ఫరెన్స్ అరేంజ్ చేస్తాం. 24/7 వర్క్ చేస్తుంది. ఓకేమా? థ్యాంక్ యూ. అండ్ ఎనీ క్వశ్చన్స్? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. డౌట్స్ ఏమైనా ఉంటే స్టూడెంట్స్ ఉన్నారు కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగటమ్మా. Yeah, thank you for giving me this opportunity. Thank you, Mother ma'am, and thank you so much everyone. నా కొలీగ్ పద్మావతి గారు ఫీల్డ్ లెవెల్ లో కూడా చాలా మంచి సేవలు అందించారు. ఇద్దరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మనం తెలుపుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.